So basically, what is an adjective? So an adjective is a word that modifies or describes a noun or a pronoun. అంటే ఒక నామవాచకాన్ని ఒక సర్వనామం గురించి వివరించి చెప్పేదాన్ని మనం జనరల్గా అడ్జెక్టివ్ అంటాం. హీ ఈజ్ ఎ కైండ్ పర్సన్. ఇక్కడ కైండ్ అనేది అడ్జెక్టివ్. ఆ పర్సన్ ఎలాంటి వ్యక్తి? సో హీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. ఆనెస్ట్ అనేది అడ్జెక్టివ్. ఆ మనిషి నిజాయితీ గల మనిషి. సో నిజాయితీ అనేది ఆ మనిషిని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. మనిషి యొక్క క్వాలిటీని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆనెస్ట్ అన్న కైండ్ అన్న ఇవన్నీ కూడా అడ్జెక్టివ్ కిందకి వస్తాయి. సో డెఫినేషన్ సింపుల్గా అన్ అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ మాడిఫైస్ ఆర్ డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. సో ఇఫ్ యూ లుక్ అట్ అడ్జెక్టివ్స్ మేక్ నౌన్స్ మోర్ స్పెసిఫిక్ అండ్ మీనింగ్ఫుల్. మామూలుగా మనకి నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ మనం ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సురేష్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్. ఫర్ ఎగ్జాంపుల్ సరిత ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది ఇంటెలిజెంట్ అనేది ఎవరిని మాడిఫై చేస్తుంది? ఈ ఇంటెలిజెంట్ అనే వర్డ్ ఎవరిని డిస్క్రైబ్ చేస్తుందంటే సరిత అనేటువంటి నౌన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది మనకి అడ్జెక్టివ్గా, అంటే ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ఎ నౌన్ ఆర్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇట్ ఈస్ మాడిఫైయింగ్ ద నౌన్. సో దిస్ ఈస్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్స్ ఆన్సర్ 4 కీస్ క్వశ్చన్స్ అబౌట్ ఎ నౌన్. సో 4 కీ క్వశ్చన్స్ని, అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ సబ్జెక్టుకి సంబంధించిన 4 విషయాలని అడ్జెక్టివ్స్ చెప్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? వాట్ కైండ్, అంటే ఇట్లాంటి వాళ్ళు, ఎట్లాంటి వస్తువు, ఎట్లాంటి మనిషి, ఎట్లాంటి ప్రదేశం, వీటి అంటే ఎలాంటి వారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ గర్ల్, ఇట్స్ ఎ టాల్ బిల్డింగ్, టాల్. ఆనెస్ట్ మ్యాన్, ఆనెస్ట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ, ఇది కూడా అంటే అడ్జెక్టివ్స్ అనేవి 4 రకాల విషయాలని చెప్తూ ఉంటాయని చెప్పుకుంటున్నాం నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ గురించి. మొదటిది ఏమిటి? వాట్ కైండ్, ఎలాంటి వారు. హౌ మెనీ, ఎన్ని ఉన్నాయి? 3 books, 4 books, 4 pencils, 4 pens, several students, several birds, several people, few chairs, some chairs, like this. సో హౌ మెనీ అంటే ఎంత అనే క్వాంటిటీ గురించి కూడా అడ్జెక్టివ్స్ చెప్తూ ఉంటాయి. నెక్స్ట్ విచ్ వన్, ఏది, ఏ మనిషి, ఏ వస్తువు, ఏ ప్రదేశం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పెన్, దట్ బుక్, దోస్ బాయ్స్, దీస్ గర్ల్స్, ద సెకండ్ చాప్టర్, ద ఫస్ట్ యూనిట్. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్సే. సో ఏం చెప్తున్నాయి? విచ్ వన్, ఏది. ఓకేనా? ఇంతవరకు 3 నేర్చుకున్నాం. వాట్ కైండ్, ఎలాంటివి, ఎలాంటి వారు, ఎలాంటి ప్రదేశం. హౌ మెనీ, ఎన్ని. విచ్ వన్, ఏది. ఓకే. సో 4వది ఏమిటి? హౌ మచ్, ఎంత. సమ్ మిల్క్, మచ్ వాటర్, మోర్ వాటర్, ఎనఫ్ మనీ, నో మనీ. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. అంటే సమ్, మచ్, ఎనఫ్ ఇవన్నీ అడ్జెక్టివ్స్. వేటి గురించి? మిల్క్, వాటర్, మనీ అనేటివి నౌన్స్. సో సమ్ మిల్క్ అనే దానిలో సమ్ అనేది అడ్జెక్టివ్ డిస్క్రైబింగ్ అబౌట్ ద నౌన్ మిల్క్. మచ్ అనేది అడ్జెక్టివ్ విచ్ ఈస్ డిస్క్రైబింగ్ అబౌట్ ద నౌన్ వాటర్. ఎనఫ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ డిస్క్రైబింగ్ అబౌట్ ద నౌన్ మనీ. సో మనకి 4 క్వశ్చన్స్ని మనకి అడుగుతూ ఉంటాయి అడ్జెక్టివ్స్ నౌన్స్ గురించి. వాట్ కైండ్, హౌ మెనీ, విచ్ వన్, హౌ మచ్. సో ఇవి 4 విషయాలు గుర్తుంచుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, వెరీ బేసిక్. అంటే మొత్తానికి ఇంగ్లీష్ గ్రామర్ తెలియదు, అసలు ఇంగ్లీష్ అంటే లేదు మొత్తం. సో 0 నుంచి మొదలు పెట్టాలన్న వాళ్ళకి ఈ వీడియో అనేది సూటబుల్ కాకపోవచ్చు. సో ఎంతో కొంత అవగాహన ఉండి, ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉండి, ఒకసారి క్విక్ రివిజన్ తీసుకొని ఎగ్జామ్ ట్రాక్స్, ఎక్సెప్షన్స్, ఓకేనా, లిమిటేషన్స్, సో వీటికి సంబంధించినటువంటి అండ్ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా నాలెడ్జ్ ఆన్ గ్రామర్ టాపిక్స్ గురించి సెర్చ్ చేసే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్, దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో, మోర్ సూటబుల్. సో తొందరగా అంటే మిగిలిన వీడియోస్లోనో లేకపోతే మిగిలిన బుక్స్లోనో మీకు తగినంత ఇన్ఫర్మేషన్ రాలేదు, కంపల్సరీ ఇంకా నేర్చుకోవాలి, అడ్జెక్టివ్స్ని డీప్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి దిస్ వీడియో ఈజ్ మోర్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ చూడండి, ఎగ్జామ్ టిప్ చూడండి. ఎవ్రీ సెంటెన్స్ కెన్ హ్యావ్ మల్టిపుల్ అడ్జెక్టివ్స్ మోడిఫైయింగ్ ద సేమ్ నౌన్. ఒకటే సెంటెన్స్లో 2-3 అడ్జెక్టివ్స్ ఉంటాయి. ఆ సేమ్ నౌన్ని, సేమ్ ప్రొనౌన్ని ఆర్ సేమ్ సబ్జెక్ట్ని మాడిఫై చేస్తూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట. సో టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్? అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీని చెప్తూ ఉండే అడ్జెక్టివ్స్. బిగ్, ఆనెస్ట్, బ్యూటిఫుల్, కైండ్, బ్రేవ్. ఇట్ ఈస్ ఎ బిగ్ హౌస్, క్వాలిటీ. Honest, she is an honest officer. Beautiful, that is a beautiful flower. Kind, she is a kind person. He is a brave man. సో క్వాలిటీ అంటే ఒక మనిషి యొక్క, వస్తువు యొక్క, ప్రదేశం యొక్క, వీటి యొక్క
క్వాలిటీని చెప్పే అడ్జెక్టివ్స్ అన్నిటిని మనం అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఎంత ఉన్నాయి. సమ్, దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ ద గ్రౌండ్, దెర్ ఈస్ మచ్ వాటర్ ఇన్ ద లేక్, లిటిల్, ఐ హ్యావ్ లిటిల్ మనీ, ఎనఫ్, షీ హ్యాస్ ఎనఫ్ కరేజ్, హోల్, దేర్ ఈస్ ఎ హోల్ మ్యాటర్ విత్ హిమ్, ఇట్లా అనమాట. సో అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, సమ్, మచ్, లిటిల్, ఎనఫ్, హోల్, ఇవన్నీ కూడా అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. సో నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. సో ఇది నంబర్ని, సంఖ్యని తెలియజేస్తూ ఉంటుంది. సో వన్, ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇసి వన్, ఫస్ట్, many, few, several, all, these are all representing the numbers, indicating the numbers, adjectives of number. One, she is the one girl in the class who get first mark. She is the first ranker in the class. There are many people in the ground. Okay, there are few seats in the theater. Okay, there are several boys in the classroom. There are all the people, for example, all the people went to, all the girls went for shopping. So ఈ విధంగా. సో నెక్స్ట్ if you see next one, demonstrative adjective, adjectives of quality. Okay, look this, adjectives of quantity, adjectives of number, adjectives of demonstrative adjectives. These, that, these, those అంటే ఇవి అవి డిమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటాయి, వివరిస్తూ ఉంటాయి. This girl, that boy, these flowers, those chairs, ఈ విధంగా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పొసెసివ్ అడ్జెక్టివ్. అంటే సార్ మరి ఇవి ఏ విధంగా మనకు ఉపయోగపడతాయంటే, మనకి ఏదైనా ఒక గ్రామర్ సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్ ఇచ్చి విచ్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇట్ ఈస్, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, క్వాంటిటీ, నంబర్ ఆర్ డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఎందుకంటే జనరల్గా ఈజీ లెవెల్ ఎంసీక్యూస్ లేకపోతే ఈజీ లెవెల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా అండర్లైన్ చేసి దానికి కంపారిటివ్ డిగ్రీయో, సూపర్లేటివ్ డిగ్రీయో, లేకపోతే డిగ్రీస్ ఆఫ్ కంపారిజనో కన్వర్ట్ దిస్ అని ఇస్తూ ఉంటాడు. బట్ కొంచెం అడ్వాన్స్గా వెళ్ళేసరికి అడ్జెక్టివ్ కింద అండర్లైన్ చేసి ఇది ఎలాంటి అడ్జెక్టివ్స్ అంటారు. సో కొంచెం తెలుసుకొని ఉంటే బెటర్. ఈ రోజుల్లో కాంపిటీషన్ ప్రతిదానిలో సివియర్గా ఉంది కాబట్టి సో వీ షుడ్ నాట్ లీవ్ ఎనీ సింగిల్ పాయింట్. నెక్స్ట్ చూడండి, సో possessive adjectives. Possessive means having something, owning something. For example, my, this is my car, that is your book. Okay, this is his house, that is her dress. Okay, it is its tail, this is our school, that is their village. ఇట్లా. సో ఇవన్నీ పొసెసివ్ అంటే నా యొక్క, నీ యొక్క, మన యొక్క, అతని యొక్క, ఆమె యొక్క, దాని యొక్క, మన యొక్క, వారి యొక్క, ఈ విధంగా. సో పొసెసివ్ అంటే కలిగి ఉండడం, హ్యావింగ్ ఆర్ ఓనింగ్ సంథింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. సో వాట్, విచ్, హూస్ బుక్ ఈస్ దాట్. ఓకే, విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్, వాట్ ఈస్ యువర్ ఫాదర్. సో ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. ఓకే, సో వీటిని మనం, ఎందుకంటే కొన్నిసార్లు ఇవి ప్రొనౌన్స్లో కూడా వస్తూ ఉంటాయి, అందుకే కన్ఫ్యూజన్ అనమాట. సో వాట్ అండర్లైన్ చేసి విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈస్ ద అండర్లైన్ వర్డ్ అంటాడు. విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ అండర్లైన్ వర్డ్ అంటారు. కొన్నిసార్లు ఇది ప్రొనౌనా అడ్జెక్టివ్ అనే డౌట్ వస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది ఎక్కడ, దాని పొజిషన్ ఏమిటి, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉందా, అది సబ్జెక్ట్ పొజిషన్లో ఉందా, ఈజ్ ఇట్ డిస్క్రైబింగ్ ఎ నౌన్. ఎందుకంటే అడ్జెక్టివ్ బేసిక్ డెఫినేషన్ ఏంటంటే అది కంపల్సరీ ఏదో ఒక నౌన్ని, ప్రొనౌన్ని ఆర్ సబ్జెక్ట్ని అది కంపల్సరీ డిస్క్రైబ్ చేస్తూ మాడిఫై చేస్తూ ఉండాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ అన్ అడ్జెక్టివ్. అది దానికి ఆ క్వాలిటీ ఉందో లేదా చూసి అప్పుడు మనం అడ్జెక్టివ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అంటే ఇది ఎంత సంఖ్య ఉన్నది, ఎంత పరిధిలో ఉన్నదని చెప్తూ ఉంటుంది. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ వెంట్ టు ద షాప్, ఎవ్రీ గర్ల్ అటెండెడ్ ద పార్టీ. ఓకే, either of the boys selected for the match. Okay, neither of the girls selected in the competition. సో ఇవన్నీ డిస్ట్రిబ్యూటివ్ అంటే ఎంతవరకు, ఎంత పరిధిలో ఉన్నాయి అంటే సంఖ్య. ఐ మీన్ పీపుల్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, ఇంకేదైనా యానిమల్స్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ అడ్జెక్టివ్. ప్రాపర్, ఇండియన్, చైనీస్, ఫ్రెంచ్, అమెరికన్, నేటివిటీ, ప్రాపర్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అన్ ఇండియన్ రెస్టారెంట్, దట్ ఈస్ చైనీస్ ఫుడ్, ఇట్ ఈస్ ఎ ఫ్రెంచ్ లాంగ్వేజ్, హీ ఈజ్ అన్ అమెరికన్ పర్సన్, అమెరికన్ సిటిజన్. సో ఈ విధంగా మనకి
ఈ ప్రాపర్ అడ్జెక్టివ్స్ ఇది కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అన్ ఇండియన్ మ్యూజిక్. సో ఇక్కడ మ్యూజిక్ అనేది నౌన్, దాన్ని డిస్క్రైబ్ చేసేది ఇండియన్ అనేటువంటి అడ్జెక్టివ్. సో విచ్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్ అడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ వాట్ ఎ డే, వాట్ అన్ ఐడియా. ఇట్లాంటప్పుడు ఈ వాట్ అనేది ఇక్కడ అండర్లైన్ చేసినప్పుడు ఇది విచ్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్. వాట్ ఎ డే. సో వాట్ ఈస్ ఓకే, వాట్ ఈస్ డిస్క్రైబింగ్ అబౌట్ డే. సో exclamatory adjectives. Emphasizing adjective, own, very, my own house, the very day, my own house. ఇక్కడ own అనేది ఏమిటి? own అనేది adjective. Which kind of adjective? It is an emphasizing adjective. So how many ఆల్మోస్ట్ దెర్ ఆర్ 10 types of adjectives. ఒకసారి రిపీట్ చేసుకోండి. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్, ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, ప్రాపర్ అడ్జెక్టివ్, ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్, ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్. సో ఇవన్నీ బట్టి పట్టాలా అంటే జస్ట్ వెన్ యూ లుక్ అట్ దిస్ వీడియో వితౌట్ స్కిప్పింగ్, ట్రై టు మేక్ నోట్స్ అండ్ ట్రై టు ఫాలో, దట్స్ ఇట్. ఒక్కసారి మనకు వీటి మీద ఒక రిపీటెడ్గా మనకు ప్రాక్టీస్ జరిగిందంటే నో నీడ్ టు ప్రాక్టీస్ ఇట్ సపరేట్లీ. ఓకేనా, ఒక రిపీటెడ్గా వినాలి, ఫోకస్ చేసి వినాలి, అప్పుడు 100% గుర్తుంటాయి. ఓకే, ఇవన్నీ అడ్జెక్టివ్స్ అని మనకు తెలుసు. ఈ మై, యువర్, హిజ్, హర్, ఇట్స్, అవర్, దేర్ ఇవి మీకు ప్రొనౌన్స్లో కూడా వస్తాయి. పొసెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో కూడా వస్తాయి. అందుకే కన్ఫ్యూజన్, ఇదేంటి ప్రొనౌన్ అంటాడా అడ్జెక్టివ్ అంటాడా అని చెప్పేసి అండర్లైన్ చేసి అడుగుతూ ఉంటారు. ఓకే, అడ్జెక్టివ్ అంటే ఏమిటి? బేసిక్, ఇట్ షుడ్ డిస్క్రైబ్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అప్పుడే దాన్ని మీరు అడ్జెక్టివ్గా ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, క్వాంటిటీ చూద్దాం. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ డిస్క్రిప్టివ్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆఫ్ క్యారెక్టర్. అంటే ఒక్కొక్క దాన్ని మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా 10 types ఆఫ్ అడ్జెక్టివ్స్, వాటిలో కొన్ని ఇంపార్టెంట్ వాటిని మనం కొంచెం ఎలాబొరేటివ్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ నౌన్. Okay, good, bad, beautiful, ugly, tall, short, honest, brave, kind. Okay, he is a good man. It is a bad weather. That is a beautiful flower. It is an ugly place. Okay, she's a tall girl. He is a short boy. The officer is honest. Okay, he is a brave soldier. My father is a kind person. Ivanni kuda examples. Next, adjectives of quantity. It answers what kind of a good teacher, for example. Also descriptive adjective or qualitative adjective. Adjectives of quantity చూడండి, how much of something used with uncountable nouns. Example, some. ఇక్కడ సమ్, మచ్, లిటిల్, ఏ లిటిల్, ఎనఫ్, హోల్, సఫిషియంట్, ఆల్. ఇందులో జనరల్గా మనకి ఈ లిటిల్, ఏ లిటిల్ గురించి, తర్వాత ఫ్యూ, ఏ ఫ్యూ గురించి మనం సపరేట్ వీడియో చేస్తాం చిన్నది. సో లిటిల్, ఏ లిటిల్. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్. ఏ లిటిల్ మీన్స్ సంథింగ్. ఫ్యూ అంటే కూడా ఆల్మోస్ట్ నథింగ్. ఓకే, ఏ ఫ్యూ అంటే కొన్ని ఉన్నాయని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, షీ డ్రాంక్ సమ్ మిల్క్, హీ హాజ్ ఎనఫ్ మనీ. ఇక్కడ సమ్ అనేది అన్కౌంటబుల్ అడ్జెక్టివ్. ఎనఫ్, యూజ్ లిటిల్ షుగర్. ఓకే, ఆల్మోస్ట్ నో షుగర్. ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. Adjectives of number shows how many persons things are present. Definite numeral, indefinite numeral show exact number. For example, 1, 2, 3, 4, 5. There is one person in the class. There are 2 guys in the office. There are 3 people in the park. There are 4 students in the classroom. Okay, there are 5 birds on the tree. ఇవన్నీ వేటిని సూచిస్తున్నాయి? సో డెఫినెట్ న్యూమరల్ని సూచించేటువంటి అడ్జెక్టివ్స్. అంటే కంపల్సరీ మళ్ళీ ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మనకి డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆర్డినల్. కార్డినల్ అంటే 1, 2 గుర్తుపెట్టుకోండి. 1, 1, 2, 3, 4 అనేదాన్ని కార్డినల్ అంటారు. ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ ఉండదు. కార్డినల్ అంటే ఏమిటి, ఆర్డినల్ అంటే ఏమిటి. కార్డినల్ అంటే ఏమిటి? 1, 2, 3. సి ముందు వస్తుందా, ఓ ముందు వస్తుందా, అట్లా గుర్తుపెట్టుకోండి. సి. సో 1, 2, 3, 1, 2, 3, 4 అంటే నార్మల్గా అంకెల యొక్క పేర్లని మనం కార్డినల్ అంటాం. తర్వాత అది ఎన్నవది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆర్డినల్. ఆర్డినల్, కార్డినల్కి మీరు తేడా కూడా ఆర్డినల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్డర్ కదా, అందుకే వాటిని ఆర్డినల్స్ అంటారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇవి కూడా మనకి నౌన్ని. ఓకేనా, షీ ఈజ్ ద first runner, she is the first woman to get Bharat Ratna. Okay, he is the second ranker in the class. Okay, it is the third building from the left.
ఓకే, హీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద 4th పొజిషన్ ఇట్లా. సో ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఇవి చూస్తాం, అడ్జెక్టివ్స్ చూసినా మరొక ఎనీ పార్ట్ ఆఫ్ ద గ్రామర్ చూసినా ఓన్ సెంటెన్సెస్ని ఈవెన్ దో దెర్ ఆర్ మిస్టేక్స్ మనం ఒకసారి ఫామ్ చేసి చూసుకోవాలి. సో దట్ వీ మెమరైజ్ ఈజీలీ, అవి మనకి ఈజీగా గుర్తుంటాయి కాబట్టి. నెక్స్ట్ చూడండి, మల్టిప్లికేటివ్ సింగిల్, డబుల్, ట్రిపుల్, ఫోర్ ఫోల్డ్. షీఈ్ ఎ సింగిల్ గర్ల్ చైల్డ్. ఓకే ఓకే, హీ హ్యాస్ ఎ డబుల్ కార్స్. ఓకే అట్లా. నెక్స్ట్ ఇండెఫినెట్ న్యూమరల్ డస్ నాట్ షో ఎగ్జాక్ట్ నెంబర్. ఇందాకనేమో 1 2 3 4 అంటే ఎగ్జాక్ట్ నెంబరు. ఇక్కడ మెనీ, ఫ్యూ, సెవరల్, సమ్, మెనీ, ఆల్, బోత్, సర్టెన్, మోస్ట్ ఇవన్నీ కూడా ఇండెఫినెట్ అంటే కొన్ని ఉన్నాయి, కొంత ఉంది, ఏమైనా ఉన్నాయా, బోత్ రెండు కూడా, సర్టెన్ కొంతవరకు, మోస్ట్ చాలా వరకు, ఇలా చెప్పుకుంటూ పోతే దీస్ వాటి ఎగ్జాక్ట్ నెంబర్ లేదు కదా, అందుకని చెప్పేసి ఇండెఫినెట్ న్యూమరల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ, ఆల్మోస్ట్ నన్. ఫ్యూ అని ఇచ్చిందంటే అక్కడ ఆల్మోస్ట్ నథింగ్, నెగిటివ్ సెన్స్. ఫ్యూ అంటే దెర్ ఆర్ ఫ్యూ బర్డ్స్ ఆన్ ద ట్రీ అంటే ఆల్మోస్ట్ అక్కడ ఏమీ లేవు అనమాట. దెర్ ఆర్ ఏ ఫ్యూ బర్డ్స్ ఆన్ ద ట్రీ అంటే ఒకటో రెండో ఉన్నాయని అర్థం. ఫ్యూ అంటే మొత్తానికి లేవు, ఏ ఫ్యూ అంటే మాత్రం కొన్ని ఉన్నాయని అర్థం. నెక్స్ట్ ఎగ్జామ్ టిప్, లిటిల్ వర్సెస్ ఏ లిటిల్, ఇది అంతే సేమ్. ఫ్యూ, ఏ ఫ్యూ ఎలానో లిటిల్ అండ్ ఏ లిటిల్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్, దెర్ ఇస్ లిటిల్ షుగర్ ఇన్ ద టీ అంటే ఆల్మోస్ట్ ఆ షుగర్లో ఆ టీలో అసలు షుగరే లేదు. ఏ లిటిల్ అంటే అర్థం ఏమిటి, ఏ లిటిల్ అంటే కొంచెం, దెర్ ఇస్ ఎ లిటిల్ షుగర్ ఇన్ ద టీ, కొంచెం షుగర్ ఉంది అని అర్థం. సో ఫ్యూ అంటే ఆల్మోస్ట్ నథింగ్, ఆల్మోస్ట్ నన్. ఏ ఫ్యూ అంటే కొన్ని ఉన్నాయి, లిటిల్ అంటే అసలు ఏమీ లేదు, మొత్తానికి లేదు. ఏ లిటిల్ అంటే కొంత ఉంది అని అర్థం. సో డిమాన్స్ట్రేటివ్, పొసెసివ్, ఇంట్రాగేటివ్ చూద్దాము. Demonstrative adjectives answers which one? For example, this, singular, near. Okay, that, singular, far. ఓకే, దీస్, ప్లూరల్, నియర్, దోస్. అంటే దిస్ అంటే దగ్గరగా ఉండేటువంటి సింగులర్, దిస్ ఈజ్ ఎ బెంచ్, దిస్ ఈజ్ ఎ క్లాస్ రూమ్. ఓకే, దిస్ ఈజ్ ఎ పెన్. ఓకే, దూరంగా ఉండి సింగులర్గా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఎ షాప్, దట్ ఈస్ ఎ బిల్డింగ్. ఓకే, దట్ ఈస్ ఎ ట్రీ అని చెప్పొచ్చు. దీస్ అంటే ప్లూరల్ నియర్, దీస్ ఆర్ మై పెన్స్, దీస్ ఆర్ మై బుక్స్. ఓకే, దోస్ ఆర్ ద బెంచెస్, దోస్ ఆర్ ద ట్రీస్. ఓకే, అండ్ ఈ విధంగా అంటే దగ్గరగా ఉండే సింగులర్ని దిస్ అంటాము, ప్లూరల్ని దీస్ అంటాము. దూరంగా ఉండే సింగులర్ని దట్ అంటాము, దూరంగా ఉండే ప్లూరల్ని దోస్ అంటాము. సో దీస్ ఆర్ కాల్డ్ డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. దిస్ బుక్ ఈజ్ మైన్. ఓకే, సింపుల్, దిస్ బుక్ ఈజ్ మైన్. సో బుక్ అనే నియర్గా ఉంది సింగులర్గా. దోస్ మ్యాంగోస్ ఆర్ స్వీట్, ఇక్కడ మ్యాంగోస్ దూరంగా ఉన్నాయి, ప్లూరల్లో ఉన్నాయి కాబట్టి దోస్ మ్యాంగోస్ ఆర్ స్వీట్. సో దిస్, దట్, దీస్, దోస్ అడ్జెక్టివ్ వెన్ బిఫోర్ ఎ నౌన్, ప్రొనౌన్ వెన్ అలోన్. ఓకే, ఇక్కడ ఇది మాత్రం చాలా మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు చూడండి దిస్, దట్, దీస్, దోస్ అనేవి అడ్జెక్టివ్ ఎప్పుడు బిఫోర్ నౌన్ కంటే ముందున్నప్పుడు మాత్రమే. బుక్ అనేది నౌన్, దీనికంటే ముందు దిస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది అడ్జెక్టివ్. కానీ ప్రొనౌన్ వెన్ అలోన్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై హౌస్ అన్నారు అనుకోండి, దిస్ ఈజ్ మై హౌస్. సో అప్పుడు దిస్ ఏమవుతుంది, కంపల్సరీ ప్రొనౌన్ అవుతుంది, ఎందుకంటే అది అలోన్గా ఉంది కదా. ఓకే, అదే ప్రొనౌన్ని దానికంటే ముందు వచ్చి దాన్ని మోడిఫై చేస్తూ ఉంటే మాత్రమే మనకి దాన్ని మనము అడ్జెక్టివ్గా ట్రీట్ చేయాలి. ఇక్కడే కన్ఫ్యూజన్ చాలా, ఇది ఎగ్జామ్ ట్రాప్, నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ పొసెసివ్ అడ్జెక్టివ్స్ షోన్ ఓనర్షిప్, మై, యువర్, హిజ్, హర్. ఇందాక చెప్పాం కదా, ఇట్స్, అవర్, దేర్. మై బ్యాగ్ ఈజ్ హెవీ. ఇక్కడ మై అనేది ఏమిటి, బ్యాగ్ అనేది నౌను కాబట్టి దానికి ముందు వచ్చింది కాబట్టి ఇక్కడ మై అనేది ఏమిటి, ప్రొనౌన్ కాదు, పొసెసివ్ ప్రొనౌన్ కాదు, పొసెసివ్ అడ్జెక్ట్ కిందకి వస్తుంది. డు నాట్ కన్ఫ్యూజ్ విత్ పొసెసివ్ ప్రొనౌన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మైన్, యువర్స్, హిజ్, హర్స్ ఇక్కడ, ఎందుకంటే ఒక నౌన్ ప్రొనౌన్ ముందు వస్తున్నాయి, వాటిని మాడిఫై చేస్తున్నాయి కాబట్టి వీటిని మనం పొసెసివ్ అడ్జెక్టివ్గా లాగానే ట్రీట్ చేయాలి. అందుకే ఎగ్జామ్లో అడుగుతాడు, ద అండర్లైన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ప్రొనౌన్, అడ్జెక్టివ్ అని అడుగుతూ ఉంటారు. సో దాని యొక్క పొజిషన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. నౌన్ ప్రొనౌన్ ముందు ఉంటే కంపల్సరీ దాన్ని అడ్జెక్టివ్గా ట్రీట్ చేయండి. ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్, వాట్, విచ్, హూస్, విచ్ బుక్ డూ యూ ప్రిఫర్, హూస్ పెన్ ఈజ్ దిస్. ఓకే, ఇంట్రాగేటివ్. సో విచ్ బుక్, చూడండి ఇక్కడ బుక్ అనే నౌను, దాని ముందు విచ్ వచ్చింది. ఇక్కడ పెన్ అనేది నౌను, హూస్ అనేది దాని ముందు వచ్చింది కాబట్టి ఇవన్నీ ఏమిటి ఇక్కడ మనకి ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్.